Hello, my dear student. Today I discuss about trigonometry. Already we are discussed trigonometric identities. మనం ఆల్రెడీగా trigonometric identities గురించి మనం డిస్కస్ చేసాం. Present I am explain some important formulas in trigonometry, compound angles, multiple and submultiple angles, ట్రాన్స్ఫర్మేషన్స్. వీటి గురించి ఈరోజు ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే వాటి గురించి మీకు ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఓకే, లిజన్ అండ్ కేర్ఫుల్లీ. ఓకే, ఆల్రెడీగా మనకు ట్రిగ్నామెట్రిక్ మనకి యాంగిల్స్ అనేది మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి మీకు ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో వీటిని రేడియన్స్ అంటారు. రేడియన్స్ అంటే పై అనేది ఎప్పుడైనా వచ్చినట్లయితే వాటిని రేడియన్స్ అంటారు. అంటే 0, π/6, π/4, π/3, π/2. పై అంటే ఏమి 180 డిగ్రీస్ అనమాట. పై అంటే ఏమి ఇక్కడ 180/6 డివైడ్ చేసామనుకోండి ఏమొస్తుంది 30 డిగ్రీస్. 180/4 వేసామనుకోండి 45 వస్తుంది. 180/3 వేసామనుకోండి 60 వస్తుంది. 180/2 వేస్తే 90 డిగ్రీస్ వస్తుంది అనమాట. అంటే ఏం మనకి ఇది రేడియన్స్ అనమాట. ఓకే, ఈ రేడియన్స్ని యాంగిల్స్లే కన్వర్ట్ చేయడం అంటారు. దీన్నే డిగ్రీ అంటారు. సో మనకు సైను, కాసు, ట్యాన్ గుర్తుపెట్టుకోగలిగితే కాట్ని, ఓకే, సీకెంట్ని, కొసికెంట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సైన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ సైన్ 0 డిగ్రీ వాల్యూ వచ్చి 0, సైన్ 30 డిగ్రీస్ వచ్చి 1/2, సైన్ 45 వచ్చి √2/2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 1 అనమాట. ఓకే, ఇది ఈ సైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కాసు, ట్యాన్ కూడా ఈజీగా రాబట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద నుంచి రాసుకుంటూ వచ్చామనుకోండి, చూడండి ఈ 1 వచ్చి ఇక్కడ రాసామనుకోండి, అప్పుడు కాస్ 0 వాల్యూ వస్తుందన్నమాట. ఓకే, ఈ 1 అనేది ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇక్కడ √3/2 ఉంది కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ √2/2 ఉంది కాబట్టి ఇక్కడ రాసాం. సో 1/2 అనేది ఇక్కడ రాసుకోండి, 0 అనేది ఇక్కడ రాసుకుంటే ఇప్పుడు మనకి కాస్ యొక్క 0 డిగ్రీ 1 అవుతుంది. కాస్ 30 వచ్చి √3/2 అయింది. కాస్ 45 వచ్చి √2/2, కాస్ 60 వచ్చి 1/2, కాస్ 90 వచ్చి 0 అయింది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి ట్యాన్ తీటా కావాలి. ట్యాన్ తీటా అంటే ఏమి సైన్ తీటా/కాస్ తీటా. అంటే ఇప్పుడు ట్యాన్ 0 డిగ్రీ కావాలనుకోండి, సైన్ 0/కాస్ 0 అంటే 0/1 అంటే 0. నెక్స్ట్ 1/2/√3/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక 1/√3. ఓకే, 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు √3/3 లేదంటే 1/√3 రాసుకోవచ్చు. నెక్స్ట్ √2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. నెక్స్ట్ √3/2/1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతే √3/1 అంటే √3నే. సో 1/0 అంటే ఇన్ఫినిటీ అనమాట. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ కొన్ని కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది మనం. సైన్ ఆఫ్ a+b. సైన్ ఆఫ్ a+b అంటే సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేస్తారు చూడండి, ఎస్ ఫస్ట్ లెటర్ ఉంది కదా ఇక్కడ, ఎస్ ఇది సి అంటే మీరు ఎస్సి ప్లస్ సిఎస్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. మీరు దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎస్సి. ఎస్ అంటే ఫస్ట్ లెటర్కి ఏ తీసుకోవాలి, సెకండ్ లెటర్కి బి తీసుకోవాలి కాబట్టి ఎస్సి. నెక్స్ట్ ఇక్కడ సిఎస్. ఓకే, నెక్స్ట్ కాస్ ఆఫ్ a+b. కాస్ ఆఫ్ a+b ఏమి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దీనిలో కూడా ఏం చేస్తాం, ఫస్ట్ లెటర్ సిసి మైనస్ ఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ట్యాన్ ఆఫ్ a+b అంటే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఓకే, దీనికి కూడా tt/1 మైనస్ tt లాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాట్ ఆఫ్ a+b అంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1/కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకు మైనస్ వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ సైన్ ఆఫ్ a-b మైనస్ వస్తే జస్ట్ మైనస్ వస్తుంది ఇక్కడ సెంటర్లో. ఓకే, అంటే ఏమి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఎస్సి మైనస్ సిఎస్. నెక్స్ట్ కాస్ ఆఫ్ a-b ఏమి కాస్ ఏ కాస్ బి, ఇక్కడ మైనస్ వస్తే కాస్లో ప్లస్ అవుతుంది అన్నమాట. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. మీరు అప్పుడు ఏం చేసుకోవచ్చు, సిసి ప్లస్ ఎస్ఎస్. ఓకే, ట్యాన్ ఆఫ్ a-b. ట్యాన్ ఆఫ్ a-b అంటే ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై
1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. మనకు ఆల్రెడీగా ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి తెలుసు కదా, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఓకే, అదేవిధంగా మైనస్ ఉన్న చోట ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టినట్లయితే ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కాట్ ఆఫ్ ఏ మైనస్ బి. కాట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. ఇది కూడా ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయింది, ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, వీటిని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు, అంటే మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఓకే, ఇట్లా 2A 3A 4A ఇలా వచ్చింది అనుకోండి, యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, 2A 2B 2C ఇలాగా 2A కానీ నెక్స్ట్ 3A కానీ లేదా 4A కానీ ఇలా అయితే వాటిని మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఒకవేళ ఇదే 2A/2 పడింది అనుకోండి, సబ్ మల్టిపుల్ అంటారు. ఓకే, సైన్ 2A అంటే ఏమి, 2 sin A cos A, 2 sin A cos A. అదే సైన్ 2Aని ట్యాన్లో ఫార్ములా కడిగితే 2 tan A/1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ తీసుకోవాలి. నెక్స్ట్ కాస్ 2A. కాస్ 2A అంటే ఏమి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓన్లీ కాస్ స్క్వేర్ కావాలనుకోండి, ఈ సైన్ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసుకుంటే అప్పుడు కాస్ స్క్వేర్ 2 వస్తాయి కాబట్టి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 రాసుకోవచ్చు. ఓన్లీ సైన్ స్క్వేర్స్ కావాలనుకోండి, కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ మనకు ఉండే కదా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఇది ఒక సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్స్ వస్తాయి. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ట్యాన్లో అడిగితే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇది కాసులు అడిగితే ఇది తీసుకోవాలి, సైన్ అంటే ఇది, ట్యాన్ అంటే ఇది. కాసు సైన్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్యాన్ 2A. ట్యాన్ 2A అంటే ట్యాన్ 2A ఎలా రాసుకోవచ్చు, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ రాసుకోవచ్చు కదా. అప్పుడు మనకి ఇది వస్తుంది ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ. అంటే బి ప్లేస్లో ఏ తీసుకున్నట్లయితే అప్పుడు ట్యాన్ 2A వస్తుంది అనమాట. సో ట్యాన్ 2A అంటే 2 tan A బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ వచ్చి సైన్ 3A. సైన్ 3A అంటే ఫార్ములా దీన్ని 2A సైన్ ఆఫ్ 2A ప్లస్ ఏ రాసుకోవచ్చు. ఓకే, రాసుకుంటే అది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది. సో కాబట్టి మనం అంత ఎక్స్పాన్షన్ అవ్వలేదు, డైరెక్ట్గా మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సైన్ 3A అంటే 3 sin A మైనస్ 4 sin క్యూబ్ ఏ. నెక్స్ట్ కాస్ 3A అంటే 4 cos క్యూబ్ ఏ మైనస్ 3 cos A. ఓకే, మీకు ట్యాన్ 3A అంటే 3 tan A మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 ట్యాన్ స్క్వేర్ ఏ. ఓకే, లాజిక్గా మీరు 3t t క్యూబ్ బై 1 మైనస్ 3t స్క్వేర్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇవి మనకి ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ వచ్చి సబ్ మల్టిపుల్ ఫార్ములాస్ అంటే తెలుసు కదా. సైన్ ఏ ఉందనుకోండి, ఇక్కడ 2 లేదనుకోండి, డివిజన్లో వేస్తారు A/2 కాస్ A/2 2 tan A/2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ A/2. ఓకే, చూడండి ఇక్కడ మనకు. ఓకే, ఇక చూడండి సైన్ ఏ అంటే 2 sin A/2 కాస్ A/2. ఒకవేళ ట్యాన్లో కావాల్సి వస్తే 2 tan A/2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ A/2. అలాగే కాస్ ఏ, సో కాస్ ఏ కావాలి. కాస్ ఏ అంటే ఏమి, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ A/2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ A/2. వీటిని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఏమంటారు ఇవి, సబ్ మల్టిపుల్. 2తో డివైడ్ చేయబడితే ఎనీ యాంగిల్ను ఏదైనా 2తో డివైడ్ చేయబడితే సబ్ మల్టిపుల్ అంటారు. మల్టిప్లై చేయబడితే దాన్ని కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఏమంటారు, మల్టిపుల్ అంటే ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏమి, A ప్లస్ B అంటే 2 డిఫరెంట్ యాంగిల్స్ కలిసే విధానాన్ని, అంటే 30 + 40 30 + 15 30 - 15 ఇలాగ ఉన్నాయనుకోండి, వాటిని కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. ఒకవేళ మల్టిప్లై అవుతుంది అనుకోండి 2తో, దాన్ని మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఒకవేళ డివైడ్ చేయబడుతుంది అనుకో 2తో, దాన్ని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏమి, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ A/2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ A/2. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ ఏ. ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ. 1 మైనస్ కాస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, 2 sin స్క్వేర్ A/2 2 sin స్క్వేర్ A/2. 1 ప్లస్ కాస్ ఏ అంటే ఏమి, 2 cos స్క్వేర్ A/2 2 cos స్క్వేర్ A/2. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు 1 మైనస్ కాస్ ఏ. 1 మైనస్ కాస్ ఏ అంటే 2 sin స్క్వేర్ A/2 బై ఇది 2 cos స్క్వేర్ A/2. అంటే 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ కాస్ ఏ అంటే మనకి 2 sin స్క్వేర్ A/2. 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 cos స్క్వేర్ A/2. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమో sin స్క్వేర్ బై కాస్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ A/2 రాసుకోవచ్చు.
అదేవిధంగా సైన్ ఏ బై టూ ప్లస్ కాస్ ఏ బై టూ, సైన్ ఏ బై టూ ప్లస్ కాస్ ఏ బై టూ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏగా రాసుకోవచ్చు. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది ఇది, ఈ 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై టూ రాసుకోవచ్చా? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 కదా. సో కాబట్టి 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై టూ. సైన్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? 2 సైన్ ఏ బై టూ కాస్ ఏ బై టూ రాసుకోవచ్చు. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అటు 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఇదే వస్తుందన్నమాట. అలాగే మైనస్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. సో కాబట్టి సైన్ ఏ బై టూ మైనస్ కాస్ ఏ బై టూ అంటే మీరు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. అంటే ఇక్కడ ఓన్లీ 2 అనేది సి మైనస్ డి బై టూ, ఇక్కడ సి ప్లస్ డి బై టూకు మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై టూ. చూడండి ఇక్కడ మైనస్ వస్తే ఫస్ట్ కాస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ సైన్ వస్తుంది, తర్వాత కాస్ వస్తుంది, అంటే మైనస్కి కాస్ వస్తుంది. సో కాబట్టి కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. ఈ 2 అనేది కాస్కి అవసరం లేదు, ఓన్లీ యాంగిల్కి మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి అన్నప్పుడు రెండు కాస్లే వస్తాయి, అంటే కాస్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఇన్ కేసు మనకు మైనస్ వచ్చినట్లయితే, ఇక్కడేమిది కాస్ సి మైనస్ కాస్ డి అయితే మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ డి మైనస్ సి బై టూ అని రాసుకో. ఈ మైనస్ కామన్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది, కాబట్టి సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ డి మైనస్ సి బై టూ అన్న రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మైనస్ పెట్టుకున్నట్లయితే సైన్ సి మైనస్ డి బై టూగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు 2 సైన్ ఏ కాస్ బి. 2 సైన్ ఏ కాస్ బి అంటే ఇక్కడ ఒక సైన్ ఒక కాస్ వచ్చినప్పుడు ఈ యాంగిల్స్ రెండు యాడ్ చేయండి, ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ అలాగే మైనస్ చేస్తారు, అంటే ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఒకవేళ కాస్ ఫస్ట్ వచ్చి సైన్ వచ్చింది అనుకో, తర్వాత అంటే కాస్ ఏ సైన్ బి అయ్యింది అనుకోండి, ఇక్కడ జస్ట్ మైనస్ వస్తుంది, ఇదే ఫార్ములానే మైనస్ వస్తుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అదే 2 సైన్ ఏ సైన్ బి వచ్చింది అనుకోండి, 2 సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే రెండు సైన్లు వస్తాయి. ఒకవేళ ఇక్కడ 2 కాస్ ఏ కాస్ బి వచ్చింది అనుకోండి, ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి మనకు ట్రాన్స్ఫర్మేషన్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. పై అంటే 180 కదా, దెన్ అయినప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. గుర్తుపెట్టుకోండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. ఏదైతే మైనస్ అవుతుందో చూడండి, ఇక్కడ ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది ప్లస్ సైన్ స్క్వేర్ బి, ఇది మైనస్. మైనస్ ఏదైతే వస్తుందో అక్కడ కాస్ పెట్టుకోండి, ఇక్కడ కాస్ పెట్టుకుంటారు, అంటే 2 సైన్ ఏ సైన్ బి కాస్ సిగా రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ బీకి మైనస్ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ బీకి మైనస్ వస్తే జస్ట్ ఇక్కడ కాస్ బి వస్తుంది, ఇక్కడ సైన్ ఏ సైన్ సి వస్తుంది, ఇక్కడ సైన్ ఏ వస్తుంది. ఒకవేళ ఏకి మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది నీకు కాస్ వస్తుంది, కాస్ ఏ సైన్ బి సైన్ సిగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అన్నిట్లో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, టోటల్గా మైనస్ కామన్ తీసేస్తే 2 మైనస్ ఆఫ్ 2 సైన్ ఏ సైన్ బి సైన్ సిగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి మన టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు ప్రూఫ్స్, మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు ఒకటి ఎక్స్పాండ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోండి, ఎంసెట్లో కానీ మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి వచ్చినట్లయితే అన్ని ప్లస్లు అయినాయి అనుకోండి, ఇక్కడ ప్లస్ 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 అయింది అనుకోండి, ఇక్కడ కాస్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి 1 మైనస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ సి. ఓకే, 1 మైనస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్. ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చిందనుకోండి, ఇక్కడ మైనస్ వచ్చినట్లయితే మీరు జస్ట్ ఇవి రెండు సైన్లు పెట్టుకుంటారు. ఏం చేస్తారు, ఇవి సైన్లు పెట్టుకోండి, అంటే ఏ దానికి మైనస్ వస్తుందో అది అట్లాగే ఉంటుంది. ఇక రిమైనింగ్ ప్లస్లు వచ్చిందానికి మైనస్ పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి వచ్చిందనుకోండి, 1 మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ సిగా రాసుకోవచ్చు. ఇది కూడా సైన్ సి. సో జస్ట్ ఇది మిస్టేక్, ఇది సైన్ సిగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అయితే సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు మీకు 1 మైనస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఏ బై 2 అంటే 180 డిగ్రీస్ ఉండాలి కంపల్సరిగా. స్క్వేర్స్ వస్తే 1 మైనస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2గా రాసుకోవచ్చు. ఒకవేళ కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 కాస్ స్క్వేర్ సి బై 2 వస్తే 2 ప్లస్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ వచ్చింది చూడండి. ఇక్కడ మైనస్ వస్తే సైన్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇవి రెండు కాసులు అయిపోతాయి. ఓకే, ఏదానికైతే మైనస్ వస్తుందో మైనస్ చేంజ్ కాదు, అలాగే ఉంటుంది. రిమైనింగ్ ప్లస్లు అవుతాయి అన్నమాట. ఇవి కాసులు అలాగే ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తే అప్పుడు ఏమవుతుంది నీకు, జస్ట్ ఇవి ఏమవుతాయి ఇక్కడ నీకు చేంజ్ అవుతాయి అనమాట. అంటే ఇది సైన్ బి అలాగే ఉంటుంది, ఇది కాస్ ఏ కాస్ బి అని వచ్చేస్తుంది అనమాట. అలాగే కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 మైనస్ కాస్ స్క్వేర్ సి బై 2 అయింది అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. ఓకే, ఏదైతే మైనస్ అవుతుందో అది సైన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో మీకు ఆల్రెడీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములాస్ ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఒకసారి మీకు గుర్తుకు చేస్తున్నా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ సైన్ ఏ కాస్ బి. ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. ఒకవేళ కాస్ అయిన ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. tan ఆఫ్ ఏ మైనస్ వస్తే ఇక్కడ చూడు ఈ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఓకే, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఈజీగా రాబట్టుకోవచ్చు అనమాట. అట్లా కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఒకవేళ మైనస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి, అదే ఇది. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదా కాస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ కూడా రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. అదేవిధంగా ట్యాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ ఏ, ట్యాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ ఏ అంటే 1 ప్లస్ ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఏ. దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ట్యాన్ అంటే ఏమి, సైన్ ఏ బై కాస్ ఏ రాసుకోవచ్చు కదా. సో ఎల్సిఎం చేస్తే మనకు ఇది వస్తుంది అనమాట. ఓకే, కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, ఇది కూడా అలాగే 1 మైనస్ ట్యాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ రాస్తారు, ఎల్సిఎం చేయండి. కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది. మైనస్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇది ప్లస్ ప్లస్లో మైనస్ పెట్టండి, మైనస్ ప్లస్లో ప్లస్ పెట్టండి. అలాగే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాడు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెడతాడు, అదే డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఒకవేళ ఇన్ కేస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది అనుకోండి. ఓకే, అప్పుడు ఏమి సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. అంటే మీకు సిగ్మా అంటే ఏమి, ఇక్కడ సಮೇషన్ అనుకోండి. ఇది సಮೇషన్ అంటే ఏమి, ఇప్పుడు చూడండి ఇవి రెండు కాసులు ఉన్నాయి కదా, కాస్ బి కాస్ సి ఉంది, ప్లస్ నెక్స్ట్ ఏమవుతాయి, ఇది సైన్ అవుతుంది, ఇది కాస్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఇది సైన్గా ఉంటుంది, ఇవి రెండు కూడా వస్తాయి. అంటే ఏమి, సిగ్మా ఈ సಮೇషన్ తీసేస్తే ఏమొస్తుంది, సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్, ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కాస్ ఏ కాస్ సి సైన్ బి ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, కాస్ ఏ కాస్ బి సైన్ సి అని అర్థం. ఓకే, సಮೇషన్ వస్తే ఒక్కసారి మార్చండి, ఇది సైన్ పెట్టుకున్నాం, ఇవి కాస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం దీనికి సైన్ పెట్టుకోండి, ఇవి రెండింటికి కాస్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం మరి దీనికి సైన్ పెట్టుకోండి, రెండు కాసులు పెట్టుకోండి, అన్ని ప్లస్ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఈ సిగ్మా ఈ సಮೇషన్ ఏదైతే ఉందో వీటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. సಮೇషన్ పెట్టామనుకో యాజ్ టీజ్గా ఇలాగే రాసుకోవాలి. ఓకే, సైన్ ఏ ఇదంతా మామూలు కామన్ ఇది. అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అయిందనుకోండి, ఇక్కడ అన్ని కాసులు వచ్చేస్తాయి. ఇక్కడ ఏమొస్తాయి, సిగ్మా అంటే సಮೇషన్ సైన్ ఏ సైన్ బి కాస్ సిగా రాసుకోవచ్చు. సైన్ ఏ సైన్ బి కాస్ సి. ఓకే, ఒకవేళ మనకు ఈ సಮೇషన్ తీసామనుకోండి, సైన్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి.
tan A plus tan B plus tan C, tan A tan B tan C, 1 minus tan A tan B minus tan B tan C minus tan C tan A. ఓకే, ఈజీగా ఉంది కదా గుర్తుపెట్టుకోవడానికి. ఇది జస్ట్ ఏబి వస్తుంది, బీసీ వస్తుంది, సిఏ వస్తుంది. అంటే ఏబి మళ్ళీ బీతో మొదలవుతుంది, బీసీ మళ్ళీ సితో మొదలవుతుంది, tan C tan A. అదేవిధంగా కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా అంతే, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి మైనస్ కాట్ ఏ కాట్ బి కాట్ సి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అలాగే 1 మైనస్ కాట్ ఏ కాట్ బి మైనస్ కాట్ బి కాట్ సి మైనస్ కాట్ సి కాట్ ఏ. అలాగే మీరు ఏవైనా తీసుకోండి. చూడండి ఇక్కడ ఈ కాస్ A1 ప్లస్ A2 ప్లస్ కాస్ A1 కాస్ A2 అప్ టు సో ఆన్ ఏఎన్. ఓకే, ఇదేమి సైన్ వస్తుంది, సైన్ ఏ సైన్ 3 ఇట్లాగా సైన్ అనమాట, ఎస్ అంటే సైన్. ఓకే, నెక్స్ట్ సಮೇషన్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇది కూడా అంతే, ఏఎన్ వస్తుంది. జస్ట్ 1 మైనస్ S2 S4 S6 అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా tan ఆఫ్ A1 అంటే tan A1 tan A tan B సమ్ అనమాట. ఓకే, ఇలా తీసుకుంటాం. ఇక్కడ S1 అంటే చూడండి tan A1 ప్లస్ tan A2 ప్లస్ tan AN వరకు అని సಮೇషన్. S2 అంటే tan A1 tan A2 tan A1 tan A3 లాగా. S3 అంటే tan A1 tan A2 tan A3 ఇలాగా తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకు చూడండి సైన్ 15 డిగ్రీస్ వచ్చి √3 మైనస్ 1/2 √2. ఓకే, 22.5 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ √2 మైనస్ 1/2 √2. సైన్ 67.5 అంటే ఏమి స్క్వేర్ రూట్ ఆఫ్ √2 ప్లస్ 1/2 √2. అంటే చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెడతాం అంతే. 75 అనుకోండి, 15 75 ఒకటి అనమాట. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి రెండో జత, ఇవి రెండో ఒకటి. జస్ట్ దీనికి ఈ సైన్ చేంజ్ చేయడమే ఇక్కడ 75. అదేవిధంగా కాస్ కావాలి. కాస్ అంటే సేమ్ ఉల్టా, ఇగో ఈ 75 వచ్చి దీనికి రాసుకుంటాం. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇది తీసుకొని వచ్చి దీనికి రాస్తాం, ఇది తీసుకొని వచ్చి దీనికి రాస్తాం, ఇది తీసుకొని వచ్చి దీనికి రాస్తాం, 75కి రాసుకుంటాం. అదేవిధంగా ట్యాన్ కావాలనుకోండి, ట్యాన్ అంటే ఏమి సైన్ బై కాస్ వేస్తే సరిపోతుందా. సో కాబట్టి 2√2 క్యాన్సిల్ అయితే √3 మైనస్ 1/√3 ప్లస్ 1 వస్తుంది. దాన్నే రేషనలైజ్ చేసి ఇది వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇది కూడా ఇది బై ఇది వేస్తే అయిపోయింది, ఇది క్యాన్సిల్ అవుతుంది. 2√2 రూట్ ఆఫ్ 2 మైనస్ 1/2 ఓకే, √3 రేషనలైజ్ చేసి ఇది వస్తుంది. అలాగే ఇది కూడా ఓకే, ఇది క్యాన్సిల్ రేషనలైజ్ చేసి √3 ప్లస్ 1. మీరు సింపుల్గా చూడండి, 2 మైనస్ √3కి ఇది ప్లస్ పెట్టండి, ఇది √2 మైనస్ 1కి ఇక్కడ ప్లస్ పెడతారు. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఫార్ములాస్ అన్నీ మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. sin 2a అంటే 2 sin a cos a, 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a, cos 2a అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a, 1 మైనస్ 2 sin స్క్వేర్ a, 2 cos స్క్వేర్ a. ట్యాన్లో అయితే ఈ ఫార్ములా tan 2a అంటే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a, sin 2a అంటే 2 sin a బై 2 cos a బై 2, 2 tan a బై 2 సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇవి. 2 tan a బై 2 వస్తుంది కదా, సబ్ మల్టిపుల్ అనమాట. 1 ప్లస్ tan స్క్వేర్ a బై 2, cos a అంటే cos స్క్వేర్ a బై 2 మైనస్ sin స్క్వేర్ a బై 2, 1 మైనస్ 2 sin స్క్వేర్ a బై 2, 2 cos స్క్వేర్ a బై 2 మైనస్ 1, లేదా 1 మైనస్ tan స్క్వేర్ a బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ a బై 2. అదేవిధంగా tan a కూడా అంతే, tan a అంటే 2 tan a బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ a బై 2. నెక్స్ట్ 1 మైనస్ cos 2 అంటే 2 sin స్క్వేర్ a రాసుకోవచ్చు. 1 మైనస్ cos అంటే బై 2 పడుతుంది, ఇక్కడ 2 లేకపోతే ఇక్కడ బై పడుతుంది, sin a బై 2. అదే 1 ప్లస్ cos 2 అంటే 2 cos స్క్వేర్ ప్లస్ వస్తే cos వస్తుంది. ఓకే, ఇక్కడ 2 లేకపోతే 2 cos స్క్వేర్ a బై 2 పడుతుంది. sin 3 cos 3 అంటే 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a. అదేవిధంగా tan 3 అంటే 3 tan a మైనస్ tan క్యూబ్ a బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a. sin 3 అంటే 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. సో మీకు అలాగే మనకి యాంగిల్స్ చూడండి, మనకు sin 18 డిగ్రీస్ అంటే √5 మైనస్ 1, 36 అంటే √10 మైనస్ 2 √2, ఇది 54 అంటే √5 ప్లస్ 1/4, 72 అంటే √10 ప్లస్ 2 √5/4. ఓకే, నెక్స్ట్ కాస్ కావాలనుకోండి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి రాసుకోండి, ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాస్తారు, నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడ రాస్తారు, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాస్తారు, అదే తేడా. అదేవిధంగా ట్యాన్ కావాలనుకోండి, సైన్ బై కాస్ వేయండి, 18 బై ఇది క్యాన్సిల్ అవుతుంది, దీన్ని అంతా రేషనలైజ్ చేసి ఇది వస్తుంది. లేదంటే అలాగే పెట్టుకోవచ్చు, √5 మైనస్ 1/10 ప్లస్ 2 √5 రాసుకోవచ్చు. ఓకే, దీని బదులు నెక్స్ట్ ఇక్కడ ఇది బై ఇది వేసేస్తే 4 క్యాన్సిల్, 10 మైనస్ 2 √5 బై √5 ప్లస్ 1. అలాగే ఇది క్యాన్సిల్, √4 √5 ప్లస్ 8. ఓకే, 4 క్యాన్సిల్, √10 ప్లస్ 2 √5 బై √5 మైనస్ 1. లేదా దాని అంతా రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసి ఇది వస్తుంది అనమాట. సో ఇవి మనకు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సమ్ టిప్స్ ఉన్నాయి మీకు.
సైన్ 15 ప్లస్ కాస్ 15 వస్తే, లేదా సైన్ 75 ప్లస్ కాస్ 75 వచ్చినట్లయితే √3/2 రాసుకోవచ్చు, √3/2. అదే కాస్ 15 మైనస్ సైన్ 15 వచ్చింది అనుకోండి, 1/√2 మైనస్ వస్తే, ఓకే. 75 మైనస్ కాస్ 75 అన్నా కూడా అదే వస్తుంది. tan 15 ప్లస్ కాస్ 15 వస్తే 4, అదే tan 75 కాట్ 75 అయినా అదే వస్తుంది. కాట్ 15 tan 15 అంటే 2√3, అదే tan 75 మైనస్ కాట్ 75 కూడా అదే వస్తుంది. అదేవిధంగా 105 కాస్ 15కి సేమ్ √3 + 1/2√2, కాస్ 105కి సైన్ 15 అంటే 1 - 2√3/2√2 రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ రెండు యాంగిల్కి సేమ్ వాల్యూనే వస్తూ ఉంటుందని అర్థం, ఓకే. ఇది కూడా కాస్ 15కి tan 15 సేమ్ అదే √3. tan ఆల్ఫా అంటే m/m+1, ఇది tan బీటా అంటే 1/2. ఆల్ఫా ప్లస్ బీటా ఇలాంటివన్నీ ట్యాన్లు వచ్చినప్పుడు 1 అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది కూడా అంతే, ఆల్ఫా మైనస్ బీటా వచ్చి ఇది కూడా 1 అవుతుంది, ఓకే. చూడండి ఇక్కడ మనకు యాంగిల్స్ కాస్ తీటా కదా, తీటా కాస్ 60, ఇది కాస్ 60 అంటే ఇక్కడ +60 ఇది -60 వస్తే అవన్నీ జీరోలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. 16 డబుల్ చేస్తే ఏమొస్తుంది, 120 వస్తుంది. సో అలాంటివి కూడా జీరోలు అవుతాయి. ఈ 120ని డబుల్ చేస్తే ఏమొస్తుంది, 240. సో అలాంటివి కూడా జీరోలు అవుతాయి, ఓకే. అదేవిధంగా సైన్ తీటా 60 60 - 60 + 60 - ఇక్కడ సైన్ వస్తే 0. దీన్ని డబుల్ చేయండి, 120 అవుతుంది, ఓకే. అట్లాంటివి జీరోని. 240ని డబుల్ చేయండి, ఓకే. చేసినా కూడా అవే జీరో వస్తాయి అనమాట. 120ని డబుల్ చేస్తే 240 అవుతుంది. అలాంటివన్నీ కూడా జీరోస్ అవుతాయి అనమాట, ఓకే. tan ఆఫ్ a + b 45 అయినప్పుడు 1 + tan a + tan b అంటే సో 2 స్టాండర్డ్ ఇవి. ఒకవేళ ఈ 45 ఇక్కడ లాస్ట్లో 5 వస్తుంది అనుకోండి, అవన్నీ కూడా 2లే వస్తాయి. a + b అంటే 135 కానీ 225 కానీ 45 135 ఇవన్నీ కూడా మనకి కాట్లో కూడా అంతే. 1 - cot a 1 - cot b ఇవన్నీ కూడా 2సే ఉంటాయి ఆన్సర్స్, ఓకే. ఇవన్నీ షార్ట్ కట్స్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఎలా వస్తాయి 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా a + 25 కదా, ఇది కూడా 1 + cot a + 1 + cot b అంటే ఇది కూడా 2నే, ఓకే. 45 + 45 - వచ్చిందంటే tan 1, అట్లా కాట్ వచ్చినా కూడా 1 అవుతుంది అనమాట, ఓకే. ఇవి మనకి కావాల్సిన ఫార్ములాస్ అనమాట. ఇవన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలుగుతాం, ఓకే. సో ఈ ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చేసుకుంటూ వస్తాను, ఓకే. థ్యాంక్ యూ.